అసలు మనకి నీ ప్రాబ్లమ్ ఉంది అని ఎలా తెలుస్తదండి? ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్? నీ ప్రాబ్లమ్‌కి ఇదే ఫస్ట్ స్టెప్ అని ఎలా తెలుస్తది? ఎనాలిసిస్ చేయాలి అంటే మోకాల్లో నొప్పి రావాలి. హ్మ్. ఈ నొప్పి మీరు కూర్చొని లేచేటప్పుడు మామూలుగా కింద కూర్చొని లేస్తున్నారనే నొప్పి ఇస్ టూ మచ్. కూర్చొని లేస్తున్నారనే నొప్పి, మెట్లెక్కి దిగటం అనేది నొప్పి. రెండోది మీరు 2, 3 కిలోమీటర్లు నడుస్తున్నారు. కొంచెం 2, 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒకలాంటి నొప్పి మొదలైంది. ఇవన్నీ వార్నింగ్ సైన్స్. మీరు మీ మోకాల్ని సరిగ్గా చూసుకోవట్లేదు. చాలా మంది ఆడోళ్ళకి మెట్లెక్కి దిగేటప్పుడే ఉంటుంది నొప్పి, నడిచేటప్పుడు ఉంటుంది. దాన్ని కాండ్రోమలేషియా అంటాం. ఇది ఒక టెంపరరీ ప్రాబ్లం. కార్టిలేజ్ టెంపరరీగా పోద్ది. కొన్ని ఎక్సర్సైజుల తోటి గ్లూకోజెమైన్ అంటే గుజ్జుపట్టే టాబ్లెట్ అంటాం. గుజ్జుపట్టడానికి, మృదులాస్థి మళ్ళీ తిరిగి రావడానికి. ఆ గుజ్జుపట్టే టాబ్లెట్ గ్లూకోజెమైన్ ఇస్ డైటరీ సప్లిమెంట్. ఎన్నాళ్ళైనా వేసుకోవచ్చు. సరే, ఒక 6 months, ఒక 1 year వేసుకొని ఒక 1 month బ్రేక్ తీసుకొని యూ కెన్ రీస్టార్ట్ ఇట్. గ్లూకోజెమైన్లు వచ్చిన తర్వాత 25-30 years నుంచి ఉంది. గ్లూకోజెమైన్లు వచ్చిన తర్వాత పెయిన్ కిల్లర్స్ అసలు వాడటం అనేది చాలా 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 తగ్గిపోయింది. సో పెయిన్ కిల్లర్ ఎప్పుడు వాడతారు అంటే బాగా పెయిన్ అసలు దేనికి తగ్గట్లేదు అన్నప్పుడు పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్ ని రేర్ గా వాడాలి, గ్లూకోజమైన్ ని కంటిన్యూస్ గా వాడాలి. ఈ ఫస్ట్ ఇండికేషన్ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకునేది ఏంటంటే ఓవర్ గా మెట్లెక్కకూడదు. మెట్లెక్కేటప్పుడు ఉంది అనుకుంటే కింద కూర్చోటం ఆపేయాలి, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలి, గ్లూకోజమైన్ స్టార్ట్ చేయాలి.